నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ సమయంలో తెలుసో తెలియకో ఆయన పక్షాన కొంచెం శత్రువుగా ప్రవర్తించిన వాళ్ళు, ఆయనకి కీడు చేయాలనుకున్న వాళ్ళు తప్పు తెలుసుకొని మరలా అన్న దగ్గరకు వస్తే ఎంత ప్రేమను పంచేవాడు ఆయన. మరలా అన్న దగ్గరకు వచ్చి యేసన్న గారు అన్నాడు అంటే ఎంత విశాలమైన హృదయమో, అందుకే ఆయన హృదయం ఎంత విశాలమైనదో మినిస్ట్రీస్ కూడా దేవుడు అంత విశాలపరిచాడు. యేసన్న గారి హృదయమే నిదర్శనం. ఏ శాస్త్రంలో అన్న మనుషులను కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి, ఎవడో సాక్ష్యం కదా, నేనే సాక్షి, వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచి మంచి మంచి వంటకాలు చేయించి వాళ్ళకి కొత్త బట్టలు సూట్ కేసు వాళ్ళకి. ఆయన మనసులో ఆ బాధ లేదా? దీవింపబడే వానికి ఆ చీకటి గుండెల్లో ఉండదండి. దీవెనలు అందుకోగలిగిన వానికి, దీవించబడాలని ఆశ కలిగిన వానికి ఆ చేదు బీజం గుండెల్లో ఉండదండి.